అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహోత్సవం గురించి బట్టి దేవుడి దాన్ని మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఎన్ని తెలుసునా ఏదడిగినా జరిగేది దేవుని చిత్తమే. ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాలన్నా, మనం హ్యాపీగా జీవించాలన్నా, సంతోషంగా ఉండాలన్నా మనం ఏం చేయాలండి? ఎవరైతే మలాకీ గ్రంథంలో చెప్పబడిన ప్రకారం 4వ అధ్యాయంలో ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారందరి యొక్క హృదయంలో నీతి సూర్యుడు ఉదయం పచ్చేస్తానని చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు అనమాట అండి. కొవ్వుని లేగదూడలు ఎలాగైతే లిగిసి గొంతులు వేస్తూ ఉంటాయో అలాగే మనల్ని కూడా లేగదూడలు గొంతులు వేసినట్లుగా మనల్ని కూడా గొంతులు వేచేలా చేస్తానని చెప్తున్నాడండి. రెక్కలకు ఆరోగ్యాన్ని దయచేస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అండి, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఇంతకుముందు జరిగించిన అక్రమ క్రియలు అన్నిటిని విడిచిపెట్టాలన్నమాట అండి. ఏం చేయాలంటే మనం నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని మనం సంపాదించుకోవాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఇదిగో పాతవి గతించును, కొత్తవి ఆయను, నూతన సృష్టి దేవుడు జరిగించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడిచ్చిన మహోత్సవాల కృపను బట్టి మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత క్రియలు అన్నీ కూడా విడిచిపెట్టేసి నూతన జీవితాన్ని ఎవరైతే ప్రారంభిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడండి, ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే అండి, చక్కగా మారు మనసు, వంద మనసు చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు లేదా కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనము పాత జీవితాన్ని విడిచిపెట్టేసి మారు మనసు పొంది నూతన జీవితాన్ని ప్రారంభించి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఎవరైతే దేవునికి అంగీకారంగా జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు 30 60 100 దీవించి ఆశీర్వదించి ఆయన కృపచేత బలపరిచి మనకు ఎప్పుడు సహాయం చేయాలి దేవుడు అప్పుడు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు అనమాట అండి. మరేమన్నా ఆలోచన చేసుకున్నారండి? చక్కగా వింటారా దేవుని మాట? అయితే తలల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను దేశపరవా. ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి 2వ దినంలో మనం ప్రవేశపెట్టిన దేవా నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా ఉంచి నీ సజీవ రెక్కల చాటును కాసి కాపాడి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని యోగ్యత ప్రతి బిడ్డకును దయచేయని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు. చిన్నలను పెద్దలను యవనస్తులను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి కావాల్సిన వరకు దయచేయండి ప్రభా. నిశ్చిత ప్రకారం తండ్రి గర్భిణీ స్త్రీలను బాలింతరాలు తండ్రి ప్రభా, సంతానం బిడ్డలు తండ్రి, అనారోగ్యం కింద బాధపడుతున్న వారిని, వివాహం పట్ల ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని నాయన, వాహనం నడుపుతున్న వారిని, ప్రయాణం చేస్తున్న వారిని, కూలి పని చేస్తున్న వారిని దండిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వరకు దయచేసి ప్రతి ఒక్కరు ప్రభు నేను భయభక్తులను జీవించుతాను ప్రభా. నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందండి. హాయిగా జీవించే యోగ్యతను ప్రభా ప్రతి ఒక్కరికైనా దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయి. నూతన సంవత్సరం ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డ పొందుకునే యోగ్యత దయచేయమని మరొకసారి అందరినీ మాట వినే యోగ్యత దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తుంది. మా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగాని యేసుక్రీస్తు వేసమైన నమ్మని వేడుకొంచున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. ఇక దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుగా ఉండేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఎవరైతే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంటారో వారందరికీ కూడా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుని అడగాలి, ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నీ యందు భయభక్తులు కలిగి జీవించే యోగ్యత నాకు దయచేయని చెప్పేసి ఎవరైతే ప్రార్థన చేసి దేవుడిని అడుగుతూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరంలో ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఐకమత్యం కలిగి ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉండాలి, తెలియజేస్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రార్థన చేసి అడగండి. ఈ నూతన సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతా కూడా హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయనకు అంగీకారంగా జీవిద్దాం, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉందాం. ఈ సంవత్సరం అంతా హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? ఏమంటారు? వింటారండి దేవుని మాట? నడుచుకుంటారా? ఆయన భయభక్తులు కలిగి నడుచుకుంటారా? ఆయనకు అంగీకారంగా పొందుకుంటారా దేవుని యొక్క ఆశీర్వాదం దీవెన? ఏమంటారండి?